పోలీస్ కమిషనర్ ను మారిస్తే విశాఖ ప్రమాదకర పరిస్థితి చేరుకుంటుంది. పోలీస్ కమిషనర్ ను మార్చడానికి కీలక ఎమ్మెల్యే ప్రయత్నం. ప్రస్తుత సిపి వల్ల శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి. సిపిని బదిలీ చేయకుండా కొనసాగించాలి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ విజ్ఞప్తి. నేడు ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం విశాఖపట్నంలో పోలీస్ కమిషనర్ శంకరభద్ర భగత్ని మార్చాలని ఒక ప్రముఖ ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారు. దీన్ని తెలుగు శక్తి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యమంత్రి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత విశాఖపట్నంలో శాంతి భద్రతలు చాలా వరకు దారిలోకి వచ్చింది. ఈరోజు విశాఖపట్నంలో ఈ స్థితిలో ఉందంటే కారణం ముఖ్యంగా పోలీస్ కమిషనర్. విశాఖపట్నం ఎంతోమంది కమిషనర్ వచ్చారు పోయారు తప్ప ఏ ఒక్క కమిషనర్ కూడా బాధ్యతగా వహించలేదు. ఈ కమిషనర్ గారు ప్రతి ఒక్క ప్రజలను కూడా డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి సమస్య ఉంటే అని చెప్పిన ఏకైక కమిషనర్ ఎవరైనా ఉన్నారంటే అది శంకరభద్ర భగత్ గారు. దాన్ని ఒకటే కోరుతున్నాం. ఈరోజు కొంతమంది రుచించట్లేదు ఈ కమిషనర్ అంటే, కానీ ఈ కమిషనర్ వచ్చిన తర్వాత ప్రజల్లో చాలా ఆనందం ఉంది. ఎందుకంటే వాళ్ళ సమస్య పరిష్కారం అవుతున్నాయి. ఈరోజు పోలీస్ స్టేషన్లో సీఏలు కానీ మర్యాద ఇచ్చుకుని ప్రజల్ని అడుగుతున్నారు, మీ కంప్లైంట్ అడుగుతున్నారు. అది ఇదంతా కారణం ఈ కమిషనర్ గారు. మరి ఇటీవల నా పైన ఒక దాడి జరిగింది. ఈ దాడి కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. కమిషనర్ గారు స్పందించినా సరే ఒక ప్రముఖ ఎమ్మెల్యే ఈ కమిషనర్ త్వరలోనే మార్చిపోతున్నాను, మీరు ఏమి చేయమాకని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ హుకుం జారీ చేస్తున్నారు. అంటే ఏ రకమైపోయిందంటే విశాఖపట్నంలో పోలీస్ కమిషనర్ని మాట కూడా లెక్క చేయకుండా కింద అధికారులు వ్యవహరిస్తున్నారంటే ఇట్ ఈస్ షేమ్ ఆన్ ద గవర్నమెంట్ అని మనం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ప్రజల కోసం అంకిత భావంతో పనిచేస్తున్నారు తప్ప ఆయన ఏ స్వాతం చేయట్లేదు. రాత్రి 1 గంటైనా సరే ప్రజలతో సమస్య తెలుసుకుంటున్నారు. మరి కానీ కమిషనర్ మేము ఎప్పుడు చూడలేదు, ముందు కూడా చూస్తే నమ్మకం మాకు లేదు. మేము ఒకటే కోరుతున్నాం ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఈ కమిషన్ వచ్చిన తర్వాత విశాఖపట్నంలో లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు పూర్తిగా అదుపులోకి వచ్చినాయి. ఈరోజు క్రైమ్ చేయడం భయపడుతున్నారు. మరి ఇటీవల గాజువాకలో నా పైన ఒక దాడి జరిగింది. ఆ దాడి కమిషనర్ గారు వెంటనే స్పందించినా సరే అక్కడ స్థానిక స్టేషన్లో దాన్ని హుకుం జారీ చేశారు ఒక ఎమ్మెల్యే. మీరేం చేయమాకండి, నేను కమిషనర్ మార్చేస్తాను. నేను మొన్న కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేశాం. అందువల్ల నేను ఒకటి బివి రామ్ ఎప్పుడు ఎవరికి భయపడలేదు, భయపడం కూడా. నాకు కావాల్సింది నా తెలుగు జాతి, నా రాష్ట్ర గౌరవం కోసం నేను పోరాడుతున్నాను తప్ప నా వ్యక్తి కోసం ఇప్పుడు పోరాడలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మేము ఒకటే అడుగుతున్నాం, విశాఖపట్నం పోలీస్ కమిషనర్ని మార్చడానికి వీలు లేదు. సుపరిపాలన మొదలై ఏడాది పూర్తయిన సందర్భంగా పెందుర్తి నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించిన జనసేన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ నరకాసుర లాంటి జగన్మోహన్ రెడ్డి పాలన మాకొద్దని కూటమికి 164 సీట్లు ఇచ్చి ప్రజలు ఆశీర్వదించారన్నారు. పెద్ద ఎత్తున చేసుకుందాం. పండుగ వాతావరణంలో ధైర్యంగా ప్రజల మధ్యలో తిరిగే విధంగా పనిచేయనోడు దాగుంటాడు. మనం ధైర్యంగా ప్రజల మధ్యలో తిరిగే విధంగా పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని చేయమని ఎన్డీఏ కూటమితో ఈ కార్యక్రమాన్ని చేయమని పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్ గారికి జవాబుదారీగా ఉంటాం, మీకు అందుబాటులో ఉంటాం, మీరు ఏది కోరుకున్నా చేస్తామని చెప్పి మీకు చెప్పమనే ఈ పండుగ తీసుకున్నాం. దీన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన మా ఆర్గనైజర్స్ అందరికీ పేర్లు వద్దు, చాలా మంది ఉంటారు. ఎందుకంటే నేను 4 పేర్లు చెప్తే 4 మిస్ అయితే బాధపడతారు. ఈ కార్యక్రమం నిన్న మీటింగ్ పెట్టి మా పార్టీ కార్యాలయంలో మీటింగ్ పెట్టి వాళ్ళు ఇలా చేద్దాం అనగానే ఉదయం సంక్రాంతి పెదగాళ్ళు చేద్దాం, సాయంత్రం దీపావళి వార్డులో చేద్దామని డిసైడ్ చేసి పెద్దలందరూ మాట్లాడుకుని అతి తక్కువ టైంలో రాత్రి నిన్న మధ్యాహ్నం మాట్లాడుకుంటే ఈ ఉదయానికి పెదగాళ్ళలో ఇంత చక్కటి ఏర్పాట్లు. ఎవ్వరు చూసి వీడియోలు తీసాం, ఎవ్వరు కూడా సంక్రాంతి అమ్మ మొగుళ్ళ చేసాం అనుకుంటారు. ఇది చూసి సంక్రాంతి కాదు, సంక్రాంతి కూడా మనందరం కలిపి ఇంత బాగా ఎప్పుడు చేసుకుని ఉండవు. దానికన్నా 100 రెట్లు ఎక్కువ చేసిన మీ అందరికి కానీ దీంట్లో పాలు పంచుకున్న ముఖ్యంగా మా అక్క చెల్లెళ్ళకి ఎన్నో పనులు పాడు చేసుకుని అక్క చెల్లెళ్ళు ఇక్కడికి వచ్చి ఈ పండుగని జరిపించిన మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. అలాగే మా అన్నదమ్ములు కానీ అందరికీ జన్మత మీరిచ్చిన గెలుపు, నాకిచ్చిన ఈ గెలుపుని మీకోసమే వాడతాం. మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టి ప్రజలకి జవాబుదారీగా ఉన్నందుకు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో
రాష్ట్రానికి జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నంతలో మాకేమాత్రం అనుమానం లేదు. కానీ దురదృష్టం ఏంటి అంటే దొంగే దొంగ అన్నట్టుగా దొంగ దొంగ అన్న చందాన ఈరోజు వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళు వెన్నుపోటు దినోత్సవం అనే కార్యక్రమం ఏదో చేస్తున్నారని విన్నాను. నర్సీపట్నంలో సుపరిపాలనకు ఏడాది పండుగ చేసుకుందాం కార్యక్రమం 8వ వార్డులో ముగ్గుల పోటీలు ఏర్పాటు. నర్సీపట్నంలో సుపరిపాలనకు ఏడాది పండుగ చేసుకుందాం కార్యక్రమం 8వ వార్డులో ముగ్గుల పోటీలు ఏర్పాటు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు నర్సీపట్నంలో బుధవారం సుపరిపాలనకు ఏడాది పండుగ చేసుకుందామనే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా నర్సీపట్నం మున్సిపాలిటీ 8వ వార్డు రామారావుపేటలో వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పంచాడ హరినాథ్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరై ముగ్గులు వేశారు. జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీరసూర్యచంద్ర ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ రోజుతో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న శుభ సందర్భంలో ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమంకు తలపెట్టడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా ఆనందోత్సవాలతో సుపరిపాలనకు ఏడాది ఉత్సవం చేపడుతున్నామని తెలియజేశారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చెప్పిన విధంగానే పెంచిన పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని, అన్న క్యాంటీన్లు ప్రారంభించడమే జరిగిందని, గ్రామీణ ప్రాంతాలలో సిమెంట్ రోడ్లు పూర్తయ్యాయని చెప్పారు. ఈ నెలలోనే తల్లికి వందనం కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, తరువాత అన్నదాత సుఖీభవ కార్యక్రమం కూడా చేపట్టబోతున్నామని, మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి కార్యక్రమం చేసి చూపెడుతున్నామన్నారు. అనంతరం ముగ్గుల పోటీల్లో ప్రథమ విజేతకు 20,000 రూపాయలు, ద్వితీయ బహుమతి 15,000 రూపాయలు, తృతీయ బహుమతి క్రింద 10,000 రూపాయలతో పాటు పోటీలో పాల్గొన్న వారికి ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ విశాఖ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు ఊడి చక్రవర్తి, గొలుగొండ మండల అధ్యక్షులు గండం దొరబాబు, నాయకులు కొత్తకోట రామశేఖర్, ప్రవీణ్, కొండలరావు, మోహన్, దుర్గాప్రసాద్, అల్లడ సురేష్, మామిడి నాగమణి, పోలుపర్తి శ్రీనివాసరావు, ఎర్రంశెట్టి పాపారావు తదితరులు పాల్గొన్నారు. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పేడ విరగడయింది అయిన రోజు ఇది. మన ప్రభుత్వం వచ్చి, కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన తర్వాత సుపరిపాలన సంబరాలు చేసుకోవాలని ఈ 1 ఇయర్లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ చూసినా రోడ్లు కావచ్చు, బీటీ రోడ్లు, సీసీ రోడ్లు ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి పథంలో నడడం చూసాం. గౌరవ చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అలాగే సూపర్ 6 హామీలన్నీ కూడా ప్రతి హామీ కూడా నెరవేర్చి తల్లికి వందనం, రైతు సుఖీభవ రేపు 12వ తారీఖు నుంచి కూడా అది కూడా స్టార్ట్ అవుతుంది. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు, ఏదైతే సూపర్ 6 హామీలు ఉన్నాయో అన్నీ కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ 1 ఇయర్ పరిపాలన కూడా ఇవాళ సంబరాలు చేసుకోవడానికి సుపరిపాలన ఇచ్చిన కారణానికి గతంలో రాక్షసుడి నుంచి 5 ఏళ్ళు ఎంత నరకం అనిపించారో తెలుసు. 5 ఏళ్ళు అన్ని వ్యవస్థల్లో పట్టించి విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ అన్నీ ఈ రాష్ట్రాన్ని కూడా డ్రగ్స్గా తయారు చేసిన పరిస్థితి చూసాం. ఈరోజు పీడ విరగడైన కారణం ఈ 5 ఏళ్ల పరిపాలన. దీనికి పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో ఈరోజు పంచాడ హరినాథ్ గారు ఆధ్వర్యంలో 8వ వార్డులో ముగ్గులు పోటీ కార్యక్రమాలు పెట్టి సంబరాలు చేసుకుంటారు. ప్రజలకు సుపరిపాలన, సూపర్ 6 పథకాలను అందించడంలో విఫలమైందని వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వెన్నుపోటు దినంగా నిర్ణయించబడింది. ఈ కార్యక్రమంలో బుధవారం అనకాపల్లి రింగ్ రోడ్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీగా ఎంఆర్ఓ ఆఫీస్కి చేరుకుని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు అందించాల్సిన పథకాలలో విఫలమైందని, అందుకుగాను వెన్నుపోటు దినంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని,
ప్రజలు కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయని, కూటమి ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమని, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అందజేయడం జరుగుతుందని, బైక్ ర్యాలీకి కూడా అనుమతి ఇవ్వకపోయినా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు పాదయాత్రగా మండుటెండలో ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకుని వినతిపత్రం అందజేయడం జరిగిందని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం చేస్తున్న పనితీరుపై రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని తెలియజేశారు. ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు, అది కూడా మోసం చేశారు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి, ప్రతి నిరుద్యోగులకి డబ్బులు ఇస్తానని చెప్పి 3,000 చెప్పిన ఏ ఒక్కరికి ఒక్క రూపాయి ఇచ్చిన పాపం లేదు. ఈ రోజుకి నిరుద్యోగుల్ని మోసం చేశారు. అన్ని రంగాల్ని మోసం చేస్తూ విద్యార్థుల్ని, పిల్లల్ని, తల్లుల్ని, ఆడబిడ్డల్ని, రైతుల్ని వీళ్ళందరినీ మోసం చేసి అప్పులు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 3-4 ఏళ్ళకి చేసిన అప్పుని వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఒక్క ఏడాదిలోనే దాదాపు 1,50,000 కోట్ల అప్పు చేసి ఆంధ్రప్రదేశ్ని శ్రీలంకగా మార్చేదానికి ప్రయత్నం చేస్తూ సొంత ఆస్తుల్ని, కూటమి నాయకులు వాళ్ళ సొంత ఆస్తుల్ని పెంచుకునేందుకు ఈ ఏడాది పాలన కొనసాగించారు. కానీ ప్రజలకి లబ్ధి చేకూర్చేలాగా మిత్రులు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగులు ఆలోచించాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు పనిచేస్తున్నారు, డబ్బులు అందరికీ పనిచేస్తున్నారు, రాష్ట్రాన్ని అప్పులు చేస్తున్నాను అని అన్నారు. కానీ మీరు గమనించాలి, చదువుకున్నారు. ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4-5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పుని ఒక్క సంవత్సరంలో చేసింది. ఏ విధమైన సంక్షేమం చేయలేదు. ఈ డబ్బులన్నీ దేని చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు అటు సంక్షేమాన్ని, అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకుంటూ పరిపాలన కొనసాగిస్తే, సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టి అభివృద్ధిని కూడా పక్కన పెట్టి అమరావతి పేరు చెప్పి కూటమి నాయకుల సొంత ఆస్తుల్ని కూడగట్టుకొని వాళ్ళ కోసమే పరిపాలన రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా లక్ష్యంగా అన్యాయంగా, అక్రమంగా కేసులు బనాయి. ఇక ప్రజలు ఇచ్చిన తీర్పుని వెన్నుపోటంటారా? ప్రజా తీర్పుని అవమానిస్తారా? జగన్ అనే వైరస్ కు ఓటు అనే శానిటైజర్ తో ప్రజలు బుద్ధి చెప్పారు. వెన్నుపోటు, గొడ్డలిపోటు, తల్లి చెట్టి, గెంటు వేట, పేటెంట్ రైట్స్ జగన్ కి రెడ్డికే ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వని రోజు, సైకో పాలనకు చరమగీతం పాడిన రోజు అని మంత్రి సంధ్యారాణి అన్నారు. ఎలా ఉంటుందో అలాంటి పండగ దినాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు జూన్ 4వ తేదీ తీసుకొచ్చారు. కరెక్ట్ గా ఇప్పటికీ సంవత్సరం అయింది. జూన్ 4వ తేదీన 151 సీట్లతో పరిపాలన చేసిన సైకో జగన్మోహన్ రెడ్డి ఇక నువ్వు పరిపాలనకు పనికి రావు అని కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు పక్కకు తోసేస్తే, రేపు వాళ్ళు దీన్ని వెన్నుపోటు దినం అంటున్నారు. అంటే ఏంటి? ప్రజలు వెన్నుపోటుదారు అంటున్నారా మీరు? ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. నువ్వు పనికి రావు, నీ పరిపాలన చేత కాదు, నువ్వు పూర్తిగా అన్యాక్రాంతం చేస్తున్నావు, ప్రజలు నువ్వు సుఖంగా చూడలేవు, నువ్వు ఎప్పుడు కక్షాదింపు చర్యలు చేస్తావు, నువ్వు తల్లి చెల్లినే బయటకు తోసేసిన వాడివి, బాబాయిని గొడ్డలతో నరికిన వాళ్ళకి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్న వాడివి, నువ్వు రాజకీయాలకు పనికిరావు, అందుకే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వము అన్న చెప్పిన ప్రజలకి నువ్వు వెన్నుపోటుదారులు అంటావా? అసలు నీకన్నా పెద్ద వెన్నుపోటుదారుడు ఎక్కడైనా ఉన్నాడా? నువ్వు సొంత తల్లి, ఈరోజు తల్లి కళ్ళల్లో నీళ్లు చూసి కట్టెల పొయ్యి మీద వండుతుంటే, లేదు ఇలాంటి బాధ ఎవరికీ రాకూడదని దీపం పథకం తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు కేవలం పదవి కోసం తల్లిని బయటికి నెట్టేసిన నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నావే, బోత్ ఆర్ నాట్ సేమ్. నువ్వు కేవలం ఆస్తి కోసం చెల్లిని బయటికి పంపించేసి చెల్లి మీద బూతులు రాయించుకున్నావు పేపర్లో. కానీ లోకేష్ బాబు మాలాంటి వాళ్ళు ఎంతో మందిని, ఒక కులం కాదు, ఒక దగ్గర పెరగలేదు, కానీ మమ్మల్ని సొంత అక్క చెల్లెళ్ళలా చూసి మా మీద ఏదైనా పేపర్లోనో లేదంటే వాట్సాప్లోనో సోషల్ మీడియాలో ఏదైనా వస్తే వెంటనే దానికి రియాక్ట్ అయ్యి వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చే విధంగా ఉన్నటువంటి మా అన్నదమ్ముడు లోకేష్.
అలాంటిది మీ ఇద్దరికి ఏమైనా తేడా ఉందా? బోత్ ఆర్ నాట్ సేమ్. కానీ మీరేంటంటే మీరు పోలికలు పోల్చుకుంటున్నారే. వెన్నుపోటుదారులు అంట. నీకన్నా వెన్నుపోటుదారుడు ఎవరుంటారు? నీకు పదవికి అడ్డంకమని మీ చిన్నానని గొడ్డలతో నరికేసినటువంటి నీ తాలూకా బంధువులే నరికారని నీ సొంత చెల్లి చెప్పిన తర్వాత నరికిన వాళ్లకు నువ్వు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నావే. అలాంటి వాడివి నువ్వు వెన్నుపోటు గురించి మాట్లాడతావా? నీకు గొడ్డలిపోట్లు ఇవే బాగా తెలుసు. వెన్నుపోటు అంటే మీ తాతయ్య నీకు గుర్తుందో లేదో, ఆ రోజు మైన్స్ ఒక మహానుభావుడు ఎవరో పెట్టుకుంటే ఆయన దగ్గర లాక్కొని ముందు పార్ట్నర్ గా జాయిన్ అయ్యి తర్వాత లాక్కొని ఆయన చంపేశారే, దాన్ని వెన్నుపోటు అంటారు. ఈరోజు మీ నాన్నగారిని పెద్ద చేసినటువంటి కాంగ్రెస్ పార్టీలో నువ్వుండి పూర్తిగా లక్షల కోట్లు సంపాదించుకొని కాంగ్రెస్ పార్టీ మీదే వెన్నుపోటుగా రాజకీయాలు చేస్తూ సోనియా గాంధీ మీద వీడియోలు తీస్తూ సోనియా గాంధీని తిడుతూ రాజీవ్ గాంధీని తిడుతూ నువ్వు చేశావే, దాన్ని వెన్నుపోటు అంటారు. ఎవరో ఒకరు వైఎస్ఆర్ పార్టీ పెట్టుకుంటే ఆ ఇద్దరు నువ్వు లాక్కొని పార్టీ నీదే అని చెప్పుకుంటున్నావే, దీన్ని వెన్నుపోటు అంటారు. తల్లి చెల్లిని బయటకు తోసేసిన తర్వాత కుటుంబ వ్యవస్థకు వెన్నుపోటు పొడిచావే, దాన్ని వెన్నుపోటు అంటారు. ఇక ప్రజలు ఇచ్చిన తీర్పును జగన్ వెన్నుపోటుగా అభివర్ణించడం సిగ్గుచేటని కల్వ శ్రీనివాసులు అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక్క ఛాన్స్ అంటే అధికారంలోకి వచ్చి ప్రజలను వెన్నుపోటు పొడిచారని, వెన్నుపోటు దినోత్సవం జరుపుకునే అర్హత జగన్ కు లేదన్నారు. జగన్ కు వెన్నుపోటు పొడిచారా? అంతకుముందు 5 ఏళ్లు జగన్ ప్రజలకు వెన్నుపోటు పొడిచారా? ఎన్డీఏ కూటమికి గత ఎన్నికల్లో 1,83,58,743 మంది ఓట్లేశారు ఈ రాష్ట్ర ప్రజలు. అంటే 55.2% మంది ఓట్లు ఎన్డీఏ కూటమికి వేశారు. ఈ 1,83,00,000 మంది తీర్పును వెన్నుపోటుగా చిత్రీకరిస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఏమనాల? ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి 5 ఏళ్ళు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ప్రజా తీర్పును అపహాస్యం పాలు చేసే విధంగా, ఓట్లేసిన ప్రజలను అవమానించే రీతిలో ఈ రకమైన వెన్నుపోటు దినమని ప్రకటించడం అనేది అత్యంత దుర్మార్గమైన చర్య. ఎవరికి వెన్నుపోటు పొడిచారో జగన్మోహన్ రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంటే ఇంత గొప్ప తీర్పు ఇచ్చిన ప్రజలను అవమానించే విధంగా దానికి ఆ రకమైన పేరు పెట్టడం అనే దుస్సాహసానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఒడిగడతా ఉన్నాడు? అతని మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది అని మనం సమీక్ష విశ్లేషణ చేసుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రజానీకానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రాజకీయాల్లో అనేక మంది నాయకులు వస్తూ ఉంటారు, పార్టీలు వస్తూ ఉంటాయి, ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంటాయి. కొన్ని పార్టీలు 10 ఏళ్ళు 20 ఏళ్లకు కనుమరుగవుతూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డికి 2019లో ప్రజలు 151 స్థానాలు ఇచ్చి గౌరవించారు. మేము ఆ రోజు వెన్నుపోటు అనలేదే, ప్రజా తీర్పును గౌరవించాం. 5 సంవత్సరాలు ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయమని అవకాశం ఇస్తే జగన్ చేసిన ఆకృత్యాలు ఎన్నో ఒక్కసారి మననం చేసుకోమని అడుగుతా ఉన్నా నేను. జగన్మోహన్ రెడ్డి అవినీతికి, అసమర్థతకు, అన్యాయాలకు, అరాచకాలకు ఈ రాష్ట్రం పరిపాలన మొదలయ్యే ఏడాది పాలవలస యశస్వి మాట్లాడుతూ 2019-2024 మధ్యలో రాష్ట్రానికి పట్టిన పిడు 2024 జూన్ 4వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కలిసికట్టుగా పీడకు పిండం పెట్టారని చెప్పారు. ఇక మన ఎన్డీఏ కూటమిలో ఒక మంచి పరిపాలన ఇప్పుడు అంత పాలకపక్షమే ప్రతిపక్షం లేని ఒక చట్టసభల్లో మనం చూస్తున్నాం. ప్రజలు కూడా ప్రశాంతంగా ఉన్నారు. కారణం ఎన్డీఏ
కూటమి వచ్చి కరెక్ట్గా 1 year అవుతుంది. ప్రజలు మనస్ఫూర్తిగా ఎన్నుకొని ఎవరిని ఎక్కడ పెట్టాలో 11వ స్థానంలో పెట్టాలో వాళ్ళు పెట్టారు. వాళ్ళ సంగతి వదిలేయండి. మనం ఎక్కడున్నాం, ఎన్డీఏ కూటమి ఏ విధంగా పరిపాలిస్తుందో మీ అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అలానే చంద్రబాబు గారు, మోడీ గారు అందరూ ఆలోచించి మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కూటమిలో అందరం కలిసి ఈ రోజు సెలబ్రేషన్ గా 1 year అయిన యానివర్సరీగా ఈ రోజు విజయనగరంలో హెడ్ క్వార్టర్స్ లో మా కూటమి నాయకులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, మేము మా నాయకులు, వీర మహిళలు అందరం కలిసి చాలా చక్కగా పొద్దున్నే లేచి ప్రతి ఇంటి ముందు సంక్రాంతిగా ఈ రోజు పొద్దున్న పూట ఒక సంక్రాంతి సాయంత్రం దీపావళిగా డివైడ్ చేసి ఒక మంచి కార్యక్రమాన్ని డిజైన్ చేసి పవన్ కళ్యాణ్ గారు చేయడం. అదేవిధంగా మీరు చూస్తున్నారు చక్కగా స్వీట్స్ లో మీ అందరికీ వచ్చే వారికి అందరికీ స్వీట్లు పంచుతూ ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటాం. అలానే చక్కగా ప్రతి ఒక్కరు కూడా పండుగ ఈరోజు ఏం చేశాం, జన సైనికులందరూ, టీడీపీ నాయకులు, వీర మహిళలు, అలానే బీజేపీ నాయకులు అందరూ చెప్పండి ఈరోజు ఏం పండుగ? సంక్రాంతి. ఈరోజు ఏం పండుగ? సంక్రాంతి. సాయంత్రం ఏం పండుగ? అది మా ఎన్డీఏ కూటమిలో మేము చేస్తున్న పరిపాలన. ఈ రోజు ఇప్పుడు పొద్దున్న సంక్రాంతి అందరికీ పిండి వంటలు పంచి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. 1 year యానివర్సరీ చక్కగా గోల్డెన్ విరాగా 1 year చేసాం. ఇంకా చూస్తే రోజు ఏ విధంగా అభివృద్ధిలోకి వెళ్ళి అద్భుతమైన పరిపాలన ఇస్తామో నాయకులందరూ కూడా నాయకులు, కూటమి నాయకులందరూ కూడా ఒక మాట చెప్తారు. రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు ఇది. వైసీపీ అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడిన రోజు. ప్రజల ఆశల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి పాలన విజయవాడలో జరిగిన సుపరిపాలన మొదలై ఏడాది పూర్తి సంబరాల్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. సోదరులు, స్థానిక విజయవాడ పార్లమెంట్ సభ్యులు చిన్ని గారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారికి, ఇక్కడికి విచ్చేసిన 3 పార్టీల నాయకులకు, ఎంతో కష్టపడి పనిచేసిన ఈ కార్యక్రమం విజయవంతం కోసం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలు, మా వీర మహిళలు, జన సైనికులు, అదేవిధంగా కార్పొరేటర్ గారికి, ఈ ప్రాంగణం మనకు అందించినందుకు ఇస్కాన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, పీడ విరుగుడై సంవత్సరం నిండింది. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మన ఒక పండుగ వాతావరణంలో ప్రజలకి ఒక పాజిటివ్ మెసేజ్ పంపించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టాం. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక అద్భుతమైన తీర్పు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమికి బహుపరిచారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఖచ్చితంగా మన రాష్ట్రానికి అవసరం అని, ఎవరెన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత దారుణంగా ప్రవర్తించినా ఓపికతోటి ఆ రోజులు గంటలు క్యూలో నిల్చుని ఈ రోజు కౌంటింగ్ జరిగిన రోజు గత సంవత్సరంలో ఎంత అద్భుతమైన తీర్పు ఇచ్చారో మీ అందరూ చూశారు. మనందరం కూడా ఒక అంకిత భావంతో ఎప్పుడు కూడా కేవలం విమర్శించడానికి కోసం, రాజకీయ లబ్ధి కోసం కాదు, మనం చేసే ఈ ప్రస్థానం చాలా కష్టమైన ప్రయాణం. చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. ఇంత దూరం ప్రయాణం చేసినందుకు మమ్మల్ని అందరినీ ముందు నడిపిన మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో త్యాగం చేసి, కృషి చేసి కూటమి విజయం కోసం అహర్నిశలు కృషి చేశారు. మరోలేని రోజు, ఎందుకంటే 3 పార్టీలు కలిసి